హాయ్ హలో నమస్తే అండి ఫ్రెండ్స్. నేను విజయనగరం జిల్లాలో ఉన్న రామతీర్థం దేవస్థానానికి వచ్చానండి. రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణ స్వామిని చూడడానికి రెండు కన్నులు సరిపోలేదు. దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు రామచంద్రుడు, అలాగే వేణుగోపాల స్వామి, అలాగే మహాలక్ష్మీదేవి, అలాగే వేదనారాయణ, అలాగే లక్ష్మీనారాయణ, మాధవ స్వామి, అలాగే భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి కూడా వెలిసి ఉన్నారు. చాలా చూడముచ్చటగా ఉంది దేవాలయం. మీరందరూ ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ అందరినీ మీరందరూ దర్శించాలని, రాముల వారి ఆ పైన కొండ మీద సీతమ్మ వారి చీర ఆరవేసుకున్నారని, సీతమ్మ వారి పాదాలు ఉన్నాయని, పురిటి ఇది కోదండరామస్వామి కోవిల్ తర్వాత పాతాళగంగ తర్వాత భీముడి గృహ తర్వాత సీతమ్మ వారు చేత జాకెట్ లాకుసులు బిల్లాకార ఆడేది. ఆ కొండపైన నున్నగా ఉంది, అక్కడ చెట్లు చాములు ఏమి మొలవండి. అక్కడ కోదండరామస్వామి, సీతారామ సమేత కోదండరాముడు ఆ కొండపైన ఉన్నారండి. అక్కడే లక్ష్మణ పిల్లలు ఎవరు లవకుశులు బిల్లాకర్ర ఆడారని ఇక్కడ తీసుకొని వచ్చారని ఇక్కడ స్థల పురాణంగా ఇక్కడ ఒక అమ్మ చెబుతున్నారు. అలాగే సీతమ్మ వారు చీర ఆరబెట్టుకున్నారని, రాములు వారి పాదాలు పైన కూడా ఉన్నాయని, పురిటి వాసన ఇప్పటికీ హిందూ వాసన వస్తుందని చెప్తుంటారు. సీతమ్మ ఇక్కడే పిల్లలకు అన్నదని అంటారు. అది మనకైతే తెలీదు. ఇక్కడ వ్యవహారికంగా ఉన్న వాళ్ళంతాను. అలాగే భీముడు వారు కొండ అంటారు. భీముడు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళని సేవించారని ప్రతీతి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. మీరు ఎప్పుడైనా ఇటు వస్తే కంపల్సరీ మీరు మాత్రం కోదండరామచంద్రుని చూడాలని, ఈ దివ్య దర్శనం, ఈ దివ్యధామాన్ని మీరు వచ్చి సందర్శిస్తే మీకు అనేక శుభాలు కలుగుతాయని నేను నమ్మాను, మీకు నమ్మమని చెప్తున్నాను. ధన్యవాదములు. మీ విజయలక్ష్మి రామదాస్. ధన్యవాదములు. నమస్సుమాంజలి.